కుంభరాశి వారికి డిసెంబర్ 4వ తేదీ గురువారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే మధ్యాహ్నం 1:25 తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి, అలాగే హఠాత్ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది, ప్రయాణ విషయంలో ఎలాంటి తగు జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి రంగు కలిసి వస్తుంది, ఎటువంటి సంఖ్య మీకు అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు. ఈ గురువు గారు ఎంత నమ్మకమైనటువంటి వారంటే, చాలామంది ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న తర్వాత వాళ్ళ సమస్యలన్నీ తప్పకుండా తీరాయండి. చాలా నమ్మకమైనటువంటి వారనమాట. గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా 100% జరుగుతుందండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. గురువుగారి నెంబర్ వచ్చేసి 8639883141. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేస్తే చాలండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు. గురువు గారిని దగ్గరుండి మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ ద్వారా ఎంత దూరం ఉన్నా కూడా మీకు తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుందండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం అనేది అసలు నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నరఘోష, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు. పూజలు, పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రేపటి రోజున ఎంత అదృష్టకరంగా రోజుగా ఉండబోతుందంటే మీరు నమ్మలేరండి. కొన్ని హఠాత్ పరిణామాలు మీ జీవితంలో కూడా చోటు చేసుకోబోతున్నాయి. రేపు మధ్యాహ్నం 1:25 తర్వాత 1:25 తర్వాత మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు, పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా గంభీరంగా కనిపిస్తారండి, కానీ లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనస్కులని చెప్పుకోవచ్చు. ఇట్లే కరిగిపోతారండి బాధపడుతుంటే. ఎవరైనా సరే ఎవరికైనా సహాయం కావాలంటే వెంటనే అర్జెంటుగా ఎంత ఉంటే అంత, ₹1 అయినా సరే తప్పకుండా ఇచ్చేస్తారనమాట. వారి దగ్గర ఉన్నదంతా కూడా వీరి యొక్క సొంతంగా వీరి కష్టపడేటువంటి సొమ్ము. అలాగే ఫస్ట్ నుండి కూడా ఏంటంటే కుటుంబ పరంగా కానీ అటు తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తులు అయితే పెద్దగా వీరికైతే ఉండవండి. స్వతహాగా వీరు కష్టపడి పని చేసినటువంటి దాంతోనే, ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తూ ఉంటారు. అందరినీ సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. కుటుంబాన్ని కానీ స్నేహితులను కానీ వీరి వంతు సహాయాన్ని అయితే తప్పకుండా అందిస్తారనమాట. అంటే వీరి గొప్ప మనస్కులను కూడా, అలాగే మంచి టాలెంట్ ఉన్నటువంటి వారు అన్ని విషయాలు కూడా నెంబర్ 1గా ఉంటారండి. అటు ఏదైనా సహాయం కోరి వచ్చినటువంటి వారికి సహాయం చేయడంలోనూ, ఎవరైనా ఏదైనా సలహా ఇవ్వడంలోనూ, అలాగే ఏదైనా కానీ విజయానికి దారి తీసేటువంటి పనుల్లో కానీ వీరి నైపుణ్యం, అలాగే వీరి ఆలోచన శైలి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అయితే ఈ విధంగా ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎక్కడున్నా కూడా ఏంటంటే ఒక స్పెషల్గా వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ను క్రియేట్ చేసుకుంటారు. అంతేకాకుండా వీళ్ళని చూసి 10 మంది నేర్చుకునే విధంగా వీరి నడవడిక కూడా ఉంటుందండి. ఆ విధంగా అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి మంచి రూపలావణ్యాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి మాట తీరు కూడా అలాగే ఉంటుందన్నమాట. దూరమైనటువంటి బంధాన్ని సైతం మరలా తిరిగి అర్థం చేసుకొని వారితో తిరిగి బంధాన్ని కంటిన్యూ చేస్తారండి రేపటి రోజున. అలాగే ఇంట్లో చాలా రోజుల క్రితం అంటే మీరు మాట్లాడినటువంటి ఒక వ్యక్తి కూడా హఠాత్తుగా మీతో మాట్లాడడం, అలాగే ఆ వ్యక్తి ద్వారా ఒక నిజం అనేది, రహస్యం అనేది మీకు తెలుసుకోవడం లాంటివి జరుగుతాయి. మీరు ఇప్పటి వరకు విననటువంటి ఒక రహస్యం కావచ్చు, విననటువంటి ఒక వార్త కావచ్చు, దాని ద్వారా మీరు తెలుసుకుంటారనమాట. ఇదొక హఠాత్ పరిణామం అని చెప్పుకోవచ్చు. వీరి ద్వారా మీరు విన్న తర్వాత కూడా మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. వారితో మీరు మరలా తిరిగి మాట్లాడతామని చెప్పి చాలా అనుకున్నటువంటి సిచ్యువేషన్స్లో కూడా వారు మీతో మాట్లాడడం, అలాగే వారితో మీరు చాలా రోజులుగా పంచుకోలేనటువంటి విషయాలు వారితో పంచుకోవడం, అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయండి. ఇక వీరు చేసేటువంటి వీరి పని చేసే చోట కొంతమంది శత్రువులు అయితే ఎక్కువగా పెరిగిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. వీరు చేసేటువంటి పని దగ్గర మీరు ఏదైతే అంటే నిక్కచ్చిగా ఉన్నట్లుగా మాట్లాడడం అనేది ఈ కాలం తప్పవుతుంది. అలాగే వీరు మాట్లాడిన తీరు ఆ ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవడం, వారి ద్వారా ఏంటంటే కొంత
మీరు నిరాశకు లోనవ్వడం, వీరి యొక్క కోపం వారిని ఎక్కువగా శత్రుభావాన్ని కలిగించేలాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. కొంతమంది ఈరోజు మీ నుండి దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటి నుండి ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో రకాల సమస్యలను అయితే ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఆ సమస్యలన్నిటికీ కూడా తెరపడబోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క సమస్యలకు కష్టాలను తెరపడేటువంటి అవకాశాలు కూడా ఈ రోజున మీకు ఒక దైవానుగ్రహం వల్ల కలగబోతుంది. మరి ఈ రోజున మీరు అనుకూలమైనటువంటి దైవం పరమేశ్వరుడండి. పరమేశ్వర అనుగ్రహం వలన మీకు ఎదురయ్యేటువంటి కష్టాలు, సమస్యలు ఈరోజు మీరు తప్పకుండా వాటి నుండి మీరైతే దాటగలుగుతారనమాట. ఏ పని చేసినా కూడా ఈరోజు ఏంటంటే తప్పకుండా శివనామస్మరణ మీరు మనసులో తప్పకుండా మీరు జపించుకోవడం వల్ల ఏ పని చేసినా కూడా నష్టాలను కూడా మీరు ఎక్కువగా పొందలేరనమాట. డబ్బును కూడా మీరు ఎక్కువగా వృధా కాకుండా ఉంటుంది. మీకు కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. దానికోసం మీరు ఎన్నో రకాలుగా కష్టపడుతూనే ఉంటారండి. అయినా కూడా ఏంటంటే ఈ రాశివారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనసుకు తీసుకుంటారండి. అంటే చాలా డీప్గా ఆలోచిస్తారనమాట. ఏదైనా కానీ అంత పట్టించుకోవడం కూడా మంచిది కాదనమాట. ఇక మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఈరోజు విజయాన్ని అయితే సాధిస్తారండి. మీకు మనశ్శాంతి అనేది ఎక్కువగా లభిస్తుంది. మీరు అనుకున్నదిగా మీ జీవితం అనేది ఈరోజు ఉండడం చూస్తారనమాట. అలాగే విద్యార్థులకు కూడా మీ కళ నెరవేరేటువంటి గొప్ప రోజు, మంచి స్థాయికి చేరుకుంటారండి. వ్యాపారస్తులకైతే మంచి లాభాలు కనిపిస్తాయి. ఈరోజు ఎలాంటి ఇబ్బందులు అనేటివి కూడా ఎక్కడ మిమ్మల్ని బాధ పెట్టవు. ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు, జీతాలు పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే మీరు ధైర్యం, తెలివి ఎక్కువగా ఉంటాయండి. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో, నైపుణ్యంతో చేస్తారనమాట. ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే జీవితంలో ఏదో సాధించాలనేటువంటి ఒక సంకల్పం అనేది మీరు పెట్టుకుంటారనమాట. దానికోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు. భవిష్యత్తు గురించి మీరు ఆలోచించేటువంటి ఒక ప్రణాళిక కూడా విజయపథంలో మిమ్మల్ని తీసుకువెళ్తుందనమాట. అలాగే మీకు ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తారు. కాకపోతే ఈరోజు కొంచెం మీరు చేసేటువంటి పనుల్లో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం. పెద్దల యొక్క సలహాలు, సూచనలు పాటించడం వల్ల మరిన్ని ఎక్కువగా విజయాలు అయితే మీకు లభిస్తాయి. మొత్తాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున చాలా అంటే చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు కూడా మీలో ముందంజలో ఉంటారండి. కొన్ని సమయాల్లో మీరు ఎక్కువగా అస్థిర బుద్ధితో వ్యవహరిస్తూ ఉండడం వలన మీకు వచ్చేటువంటి విజయం కూడా వెనకబాటుగా పడుతుందన్నమాట. కాబట్టి కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు వినడం, వారి యొక్క సలహాలను పాటించడం ఇవన్నీ మంచిది కాదనమాట. ఎందుకంటే వారి యొక్క జ్ఞానం అనేది తగ్గిపోతుంది. మీ యొక్క జ్ఞానం అనేది ఎవరిని నమ్మాలి, ఎవరి సలహాలు పాటించాలనేది తెలియకుండా కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అలాగే ఆర్థిక పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా మీకైతే ఉండబోతుందనమాట. అంటే ఏదైనా సరే మిమ్మల్ని అసత్యంగా ప్రచారం చేయడము, చేసేటువంటి తప్పును కూడా చేస్తారండి. రేపటి రోజున కొంతమంది మీరు చెడ్డవారు అని కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి అని ఇతరులకు చెప్తూ ఉంటారనమాట. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. వ్యాపారంలో ధర్మబద్ధతతో ఉంటారు కాబట్టి అడ్డంకులన్నీ కూడా మీకు ఏమున్నా కూడా తొలగిపోతాయి. అలా కుటుంబ విషయాలు కూడా సమిష్టిగా తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఇతరుల విషయాలు ఎక్కువగా ఈరోజు కలగ చేసుకోవద్దండి. మౌనం అలాగే సంయమనం పాటించడం చాలా శ్రేయస్కరం. మీ అనుభవానికి, జ్ఞానానికి మిమ్మల్ని మరింత ఎక్కువగా ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున పరమేశ్వర ఆరాధనతో పాటు నవగ్రహ శ్లోక ధ్యానం కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈరోజు దైవబలం అనేది మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానించడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందండి. పెద్దల ఆశీర్వచనాలు అలాగే మీ మీద రోజు ఫలించబోతున్నాయి. సమస్యగా అనిపించినప్పటికీ కూడా ఆ అంశాన్ని ఏది కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. అటు ఆరోగ్యం కావచ్చు, లేదంటే ఇంకేదైనా కానీ మీరు ఏదైనా బాధ కలిగించేటువంటి అంశం అయితే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ఉంటే చూసుకోండి. బంధువులతో వ్యవహారాలు అంటిముట్టినట్లుగా ఈరోజు ఉండాలి. ఈరోజు ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయి. సమయానికి పనులు ప్రారంభిస్తే ఈరోజు ఖచ్చితంగా మీరైతే విజయాన్ని అయితే సాధిస్తారనమాట. అలాగే ఏదైనా కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని మీకు అంతగా మేలు చేయవన్నమాట. ఉద్యోగంలో ప్రమోషన్లు, గుర్తింపు లభించేటువంటి అవకాశాలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషి ద్వారా ఈరోజు మీరు చాలా గొప్పగా సఫలీకృతులు అవుతారు. కాబట్టి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. లాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుందండి. స్థిరాస్తులు మరింత ఎక్కువగా పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. వారం చివరిలో అయితే ఒక ముఖ్యమైనటువంటి పని అయితే మీకు పూర్తవబోతుంది. శాంతంగా వ్యవహరించడం ద్వారా అన్ని విజయాలను ఈరోజు మీరు సాధిస్తారు. కాబట్టి ఈరోజు మీకు వచ్చేటువంటి కోపం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. మీరు ప్రారంభించేటువంటి పనుల్లో ఎవరి సహాయం లేదని చెప్పి అసలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే తోటి వారి నుండి మీరు ఏదైనా కానీ సహాయ సహకారాలు కోరుకుంటున్నారో ఆ యొక్క సహాయ సహకారాలు అనేవి ఈరోజు మీకు తప్పకుండా అందుతాయండి. మీ యొక్క బుద్ధి బలంతో ఉద్యోగంలో కీలక సమస్యలను ఈరోజు పరిష్కరించుకొని అందరి మన్ననలను కూడా ఈరోజు మీరు పొందుతారు. శత్రువులు కూడా మీ నుండి పరారవుతారు. కాబట్టి ఈ విషయానికి తగు జాగ్రత్తలు పాటించండి. రేపటి రోజున మధ్యాహ్నం 1 గంట
25 నిమిషాల తర్వాత మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వినబోతున్నారు. మీకు నచ్చినటువంటి శుభవార్తలు, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు తప్పకుండా వినబోతున్నారండి. రేపటి రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం చాలా శ్రేయస్కరం. అలాగే 2 మరియు 3, 9 ఈ సంఖ్యలు మీకు రేపటి రోజున కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. అలాగే బ్రౌన్ కలర్ మరియు వైట్ కలర్ రేపటి రోజున మీకు చాలా మంచిగా అంటే సెట్ అయ్యేటువంటి రంగులన్నమాట. అంటే అదృష్ట రంగులన్నమాట. రేపటి రోజున ఈ రంగులు మీకు బ్రౌన్ మరియు వైట్ అన్నమాట. ఈ రంగులు కలిసి వస్తాయి. రేపు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం చాలా శుభప్రదం అండి. దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్వచనాలు మీరు తప్పకుండా పొందుతారు. రేపటి రోజున పాజిటివ్గా ఉండండి, చాలా హ్యాపీగా ఉంటారు. చూశారు కదండి, కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.